హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రెసిపీ విత్ మధు. ఈరోజు మనం ఇంట్లోనే చాలా ఈజీగా సూపర్ స్పాంజీ వెనిలా కేక్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఓవెన్ ఉన్నా లేకపోయినా ఈ కేక్ పర్ఫెక్ట్గా వస్తుంది. సో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మొదటిగా మనము మెజరింగ్ జార్ తీసుకొని మనకి ఏ ఇంగ్రీడియంట్స్ కావాలో అవన్నీ మెజర్ చేసుకుందాము. ముందుగా ఇప్పుడు మైదా అనేది ఒక 300 గ్రామ్స్ తీసుకుంటాం ఇక్కడ. సో ఇక్కడ ఒక బౌల్లో తీసుకున్నాను 150 గ్రామ్స్. సో అలాంటివి 2 బౌల్స్ తీసుకోవాలి. ఇప్పుడు 120 గ్రామ్స్ అనేది షుగర్ మెజర్ చేసుకోవాలి. మిల్క్ ఒక 50 నుంచి 60 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ తీసుకోవాలి. ఆయిల్ ఒక 50 గ్రామ్స్ మెజర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మిగతావి తీసుకోవాలి. 4 ఎగ్స్, వెనిలా ఎసెన్స్, బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్ కూడా పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు కేక్ బ్యాటర్ అనేది మిక్స్ చేసుకోవడానికి ఒక బౌల్ తీసుకోవాలి. బౌల్ తీసుకొని 4 ఎగ్స్ కొట్టి అందులో యాడ్ చేసుకోండి. 4 ఎగ్స్ కొట్టిన తర్వాత దాన్ని బాగా కలిపి మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేంత వరకుని. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న 120 గ్రామ్స్ ఆఫ్ షుగర్ని అందులో యాడ్ చేసుకొని ఫైన్ పౌడర్లా చేసుకోవాలి. ఇప్పుడు దాన్ని తీసుకొని ఒక బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఇక్కడ 300 గ్రామ్స్ మైదా తీసుకున్నాం కదా, అంటే 2 బౌల్స్లో తీసుకున్నాం. సో 2 బౌల్స్లోని మైదాను ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు కొంచెం కలుపుకున్న తర్వాత మనం షుగర్ పౌడర్ అనేది ప్రిపేర్ చేసి ఉంచుకున్నాం కదా, ఆ పౌడర్ని తెచ్చి ఇందులో వేసుకోవాలి. అండ్ మిల్క్ కూడా ఇప్పుడు యాడ్ చేసుకొని మొత్తంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ మెజర్ చేసి ఉంచుకున్న ఆయిల్ ఉంది కదా, 50 గ్రామ్స్ ఆఫ్ ఆయిల్ని, దాన్ని కూడా ఇందులో యాడ్ చేసి బ్యాటర్ని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇందులో మనం 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ వెనిలా ఎసెన్స్ యాడ్ చేసుకోవాలి. నౌ యాడ్ 1 స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్. ఇప్పుడు అన్నీ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ప్రాపర్గా మిక్స్ అవ్వాలి బ్యాటర్ అనేది. చూసారు కదా, ఇలా కన్సిస్టెన్సీ అనేది ఇలా వచ్చేంత వరకు బాగా బ్యాటర్ని మిక్స్ చేసుకుంటూ అయితే ఉండాలి. ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక చిన్న కప్లోకి బటర్ని అనేది కొద్దిగా తీసుకోండి. ఇప్పుడు బటర్ని కొంచెం సేపు స్టవ్ మీద పెట్టి మరిగించి ఒక లిక్విడ్లా వచ్చేటట్టు చూసుకోండి. ఇప్పుడు ఆ బటర్ని తీసుకుని వచ్చి మనం కేక్ దేనితోనైతే గిన్నెతో చేసుకుందాం అనుకున్నా గిన్నెకి మొత్తం బటర్ అనేది కొంచెం అప్లై చేయండి. నేనైతే ఇక్కడ టిష్యూస్ తీసుకున్నానండి. టిష్యూని రౌండ్గా కట్ చేసి దాంట్లో పెట్టుకొని మళ్ళీ దాని మీద కొంచెం బటర్ అనేది అప్లై చేశాను. మనకి కేక్ అనేది గిన్నెకి అంటిపోకుండా ఈ పేపర్ అనేది వేసుకుంటే మంచిదండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి ఉంచుకున్న కేక్ బ్యాటర్ని తీసుకొని వచ్చి ఈ బౌల్లో అయితే వేసేసుకొని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు బ్యాటర్ అనేది మొత్తం వేసిన తర్వాత కొంచెం కదుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టి కుక్కర్లో సాల్ట్ అనేది కొంచెం కిందన అనేది వేసుకోండి. సాల్ట్ కొంచెం వేడెక్కిన తర్వాత మనకి గిన్నె అనేది కిందకి అంటుకోకుండా ఒక స్టాండ్ లాంటిది కానీ లేకపోతే ఒక బౌల్ అనేది తిప్పైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు అది కొద్దిగా వేడెక్కిన తర్వాత మనం కేక్ గిన్నె అనేది ఉంది కదా, బ్యాటర్ వేసుకున్న గిన్నె, ఆ గిన్నెని దాని మీద పెట్టుకోవాలి. కుక్కర్ అనేది వేడెక్కిన తర్వాత ఇప్పుడు స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకోండి. పెట్టుకొని కుక్కర్ బెల్ట్ పెట్టకూడదు అండ్ విజిల్ కూడా పెట్టకుండా, బెల్ట్ విజిల్ అనేది మనం పెట్టమండి. పెట్టకుండానే కుక్కర్ మూత అనేది పెట్టేసి ఒక 50 మినిట్స్ అయినా 45 to 50 మినిట్స్ సిమ్లో ఉంచుకోవాలి. ఒక 45 మినిట్స్ తర్వాత కుక్కర్ మూత అనేది ఓపెన్ చేసి మనకు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకు ఉడికిందా లేదా అనేది చెక్ చేసుకోవడానికి నేనైతే ఇక్కడ ఒక టూత్ పిక్ అనేది తీసుకున్నాను. దాన్ని ఇలా గుచ్చితే చూసారు కదండి, అసలు ఏమీ బ్యాటర్ లాగా అయితే ఏమీ అంటుకోలేదు. దానికి అసలు ఏమి అంటుకోకుండా వచ్చిందంటే ఇక్కడ మనకి కేక్ అనేది ఫుల్గా కుక్ అయిపోయినట్టు.
సో స్టవ్ ఆఫ్ చేసి కేక్ గిన్నె తీసి పక్కన పెట్టేసుకొని చల్లారినంత వరకు కొంచెం సేపు వెయిట్ చేయండి. సో ఇక్కడ అంచులు మొత్తం ఇలా చాకుతో ఎలా అంటే మొత్తం వచ్చేస్తుంది. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని కేక్ గిన్నెను అనేది రివర్స్లో పెడితే మనకి కేక్ అనేది వచ్చేస్తుందండి. ఇప్పుడు దాని మీదనున్న పొర అంటే మనకి టిష్యూ లాంటిది పెట్టాం కదా, సో దాన్ని అంతటినీ రిమూవ్ చేసేసుకోవడమే. చూసారు కదా కేక్ అనేది ఓవెన్ లేకుండా కుక్కర్లో ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడు కేక్ కట్ చేసి చూస్తున్నానండి, ఎంత సాఫ్ట్గా అండ్ స్పాంజీగా వచ్చిందో. మీరు కూడా ట్రై చేసి కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మా రెసిపీ విత్ మధు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.